ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో నిర్వహించిన రైతన్న మీకోసం వర్షోత్సవాల్లోని జేడీఎస్ శ్రీనివాసరావు మరియు ఆత్మపీడి రత్నమంజుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు తమ సాగు విస్తీర్ణకు అవసరమైన మేరకే పురుగుల మందులు కొనుగోలు చేసి వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు. ముడి సరుకులు దిగుమతులు అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం యాప్ విధానాన్ని అమలు చేస్తుందని అన్నారు. రైతులు సమస్యలు అంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని పలువురు రైతులు పాల్గొన్నారు. అందువల్ల కొంచెం మనకి క్రైసిస్ ఉంది. దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని ప్రభుత్వం వారు యాప్ సిస్టమ్ పెట్టారు. దీనికి మీ రైతు సోదరులందరూ కూడా మాకు డిపార్ట్మెంట్కి సహాయ సహకారాలు అందించండి. మీకు ఎరువులు తీసుకునే దాంట్లో ఏదైనా సమస్యలు ఉంటే మీకు ఏఓ గారు ఉన్నారు, మీ స్టాఫ్ ఉన్నారు, ఇమీడియట్గా ఫోన్ చేయండి. ఆ షాపులో ఒకవేళ మీ పేరు కానీ కనపడకపోతే ఇమీడియట్గా మీకు మీ పేరు వచ్చేటట్టుగా చేసి మీకు ఎరువు ఇప్పిస్తాం. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ సార్. కలెక్టర్ గారి మీటింగ్ ఉంది, వెళ్దామనే ఉద్దేశంతో. ఓకే, డిఏపి కూడా రికమెండేషన్ ఉంది. మేడం నాకు రాత్రి చెప్పింది, సో నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. నేను కొంచెం చూడండి సార్, ఇక్కడైతే మద్దిపాడు, నందిపాడు, నెల్లూరు ఇక్కడంతా జామ తోటలు ఎక్కువ సార్. దాన్ని కూడా కొంచెం ముందు ఇచ్చారు కాబట్టి మేము కూడా అడగలే. నేను మా యువలందరూ చెబుతున్నా, ఒక్కసారి మీరు ఉన్నటువంటి ప్రాంతంలో ఏ పంటకి ఏ ఎరువు ఉందో చూసుకొని ఏదైనా తక్కువ ఎక్కువ చెప్పండి, మేము మాట్లాడతామని చెప్పాము.